నమస్తే. ప్రస్తుతం మనం ధర్నా చౌక్ వద్దాం. ఇక్కడ తెలంగాణలో కాక్రోచ్ జనతా పార్టీ పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేస్తుంది. ఈ ప్రొటెస్ట్కి సుమారుగా 1000 మందికి పైగా విద్యార్థులు అండ్ వాలంటీర్స్గా బయట నుంచి చాలా మంది సపోర్ట్కి వచ్చిన పరిస్థితి. సో మాట్లాడదాం, మనతో పాటు సపోర్ట్గా వచ్చిన ఒక వ్యక్తి ఉన్నారు. సో అన్న నమస్తే, మీ పేరే? నమస్తే అన్న, నా పేరు వంశీ. ఏడు నుంచి వచ్చినాను? నేను ఇక్కడనే ఉంటా, బోయినపల్లి నుండి వచ్చిన, లోకల్ నుండి వచ్చాను, సికింద్రాబాద్ నుండి. ఏం చేస్తుంటారు? సో నేను కూడా మీడియాలోనే జాబ్ చేస్తుంటా, ఎడిటర్గా చేస్తుంటా. సో ఎందుకంటే నువ్వు మీడియాలో వర్క్ చేస్తూ సో ఇక్కడ ఈ కాక్రోచ్ జనతా పార్టీ ప్రొటెస్ట్ని సపోర్ట్ చేయడానికి ఎందుకు వచ్చినావు? ఏంటంటే ఇప్పుడున్న దేశంలో ఉన్న యూత్ పరిస్థితి మొత్తం ఒక కోమాలో బతుకుతున్నారు. ఇటు చూసినా ఇంట్లో ప్రెజర్ కానీ, ఇటు సొసైటీలో ప్రెజర్ కానీ, చదువుకోమంటారు, చదువుకోవాలంటే చదువు మీద శ్రద్ధ పెట్టమంటారు. చదువు మీద ఒక చదువు అనేది ఒక ముద్రగా వేసి ఖచ్చితంగా చదువుకోవాలంటారు. చదువుకొని బయటకు వచ్చినాక కూడా మళ్ళీ ఇప్పుడు ఉన్న ఈ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, రాజకీయ నాయకులు కానీ, పార్టీ నాయకులు కానీ ఏమంటున్నారు అంటే ఉద్యోగమే భరోసానా, మనం రోడ్ల మీద బిజినెస్ పెట్టుకోరాదా, దాని మీద చేసుకోరాదా? మరి ఎవరిని దానికోసమే వాడు డిగ్రీలు, పీజీలు, ఎంటెక్లు, బీటెక్లు చేసేందుకు. సరే, వాళ్ళు దీనికి అర్హులు కాకపోతే, ఉద్యోగం పెట్టినప్పుడు వాళ్ళు దానికి అర్హులు కాకపోతే, వానికి ఉద్యోగం రాకపోతే వాడే చూసుకున్నాడు ఆల్టర్నేట్గా. నువ్వేంది చెప్పాల్సింది? నీ బాధ్యత ఏంది? వాళ్ళకు చదువుకున్న వాళ్ళకు, అర్హత ఉన్న వాళ్ళకు జాబ్ కల్పించాలి, పని కల్పించాలి, దేశ అభివృద్ధి తోడ్పడాలి. ఇప్పుడు వాళ్ళకు జాబ్ లేదు అనుకో, వాడు రోడ్ల మీద తిరుగుతాడు, చైన్స్ మార్చర్ అవుతాడు. వాడికి చైన్స్ మార్చి చేసినప్పుడు ఇంకా మందు తాగడం, ఇంకా మధ్యాహ్నం ఇంకో దేనికో అలవాటు అయ్యి అప్పుడు మళ్ళీ అల్టిమేట్గా మన దేశం మీదే కదా అత్యాచారాలు ఎన్ని చూస్తాం మనం. ఇప్పుడు చిన్న పోరగాళ్ళకు పోక్సోలు ఎన్ని అవుతాయి, రోజుకో 10-15 అవుతున్నాయి. అది బయట పడేటి ఇంకెన్నో ఉన్నాయి. సో ఇప్పుడు ఒక కోమాలో బతుకుతుంది మొత్తం. సో ఇంత ముందుకున్న వ్యవస్థ అంటే ఇంత ముందుకున్న తరాలు కానీ వాళ్ళకంతా లేకుండే, బయటకు వచ్చి ప్రొటెక్ట్ చేసే అవకాశం లేకుండే. చేసినా కానీ అది 2 రోజులు 3 రోజుల మందమే అయిపోతుండే. ఇప్పుడు ఈ సిజేపీ పార్టీ, ఈ కాక్రోచ్ జనతా పార్టీ బయటకు వచ్చి ఇది ఒక సోషల్ మూవ్మెంట్ రెవల్యూషన్గా బయటకు వచ్చింది. సో దీన్ని మనం అక్కడి వరకే చూడకుండా దీన్ని స్ట్రీట్ లెవెల్ వరకు తీసుకొచ్చారు కాబట్టి దీనికి మనం సపోర్ట్గా ఉండాలని నా వంతునే వచ్చినాను.